ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. అతిక్రమములు అనేవి చాలా విస్తారంగా ఉన్నాయి. మన మాట వలన, మన చూపు వలన, మనం వినే దాని వలన, మనం ప్రవర్తించే దాని వలన, మనం లేచుట, కూర్చుండుట, నడుచుట వలన మన జీవితంలో అతిక్రమములు అనేవి విస్తారంగా ఉన్నాయి. మరి ఆ విస్తారమైనటువంటి అతిక్రమాలు పోవాలంటే నిష్కలంకమైనటువంటి యేసు రక్తము ద్వారా మనం కడగబడాలి. అయితే వాక్యం ఏమంటుంది? అతిక్రమములు అనేవి దాచిపెట్టకూడదు. మనం ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వేయాలి. అలా విడిచిపెట్టిన తర్వాత మరలా వాటి దగ్గర మనం వెళ్ళకూడదు. అలా ఎవరైతే వెళ్ళకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దాని కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం చేస్తారో వారట కనికరించబడతారు. లూకాసు వర్తమానంలో ఉన్నది ఏమంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము అనేది తరతరములు ఉంటుందట. మరి రోజున నీవు దేవునికి భయపడే వ్యక్తివైతే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దోషమైనను, ప్రతి పాపమైనను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నా దేవుని కనికరము నీకు తోడే నిలిచి ఉండునుగాక. ఆమేన్. అతిక్రమములు అనేవి విడిచిపెట్టబడిన తర్వాత మరలా వాటిలో మనం చిక్కబడకూడదు. చిక్కబడకుండా ఉండాలంటే మన హృదయము, మన జీవితము నిష్కలంకమైనటువంటి యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడాలి. కడగబడినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు అప్పుడు మనం దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఎంచబడతాము. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట తెలియపరుస్తానండి. ఈ లోకమందట ఒక పాపి తన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే పరలోకమందు గొప్ప సంతోషము, దేవదూతలు ఆనంద గానములతో ప్రభుని స్తుతిస్తారట. అట్టి కృప ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డలు తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి అతిక్రమమును వారు విడిచిపెట్టే విధముగా నీ కృప దయచేయండి. వారి దోషములు తొలగించండి, గొప్ప మేలు చేయండి. నీ కనికరము అనేది మా మీద తరతరములకు నిలిచి ఉంటుందని, ఇట్టి భాగ్యమును మేము పోగొట్టుకొనక, వ్యర్థపరుచుకొనక మీ ఎదుట మేము మహిమగల సంఘముగా మీరు మమ్మల్ని నిలబెట్టుకొని మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.